మనిషి జీవితం బుద్భుతప్రాయం అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఈ మధ్య కాలంలో పెద్దగా వాడటం లేదు కానీ పాత తరంలో ఈ పదం అందరికీ తెలిసిందే. బుద్భుదం అంటే బుడగ అని అర్థం. బుడగ అనేది ఎప్పుడైనా పేలిపోవచ్చు, దాని ఆయుష్ తక్కువ. ఆ అర్థంలోనే దాన్ని వాడతారు. మరి టెక్నాలజీకి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు టెక్ ప్రపంచంలో కూడా అలాంటి మాటే గట్టిగా వినిపిస్తోంది. మరి అదే ఏఐ బబుల్, అంటే ఏఐ బుడగ అన్నమాట. ఏఐ టెక్నాలజీ ఈ మధ్య ఓ సంచలనంగా ముందుకొచ్చింది. అయితే ఇదేదో కొద్ది కాలం పాటు హడావిడి చేసి మాయమైపోతుందా? టెక్ కంపెనీలన్నీ ఇప్పుడు ఏఐ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. మరి రేపు ఈ ఏఐ బుడగ కాస్త పేలిపోతే అవి దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు టెక్ ప్రపంచంలో దీని మీదే డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ ఏంటి ఏఐ బబుల్? ఏఐ టెక్నాలజీ లాభ నష్టాల గురించి అసలు ఎందుకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి? అదే తెలుసుకుందాం. 2025లో ఏఐ బూమ్ ఊపందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ పేరు చెప్పి ఎన్నెన్నో కొత్త స్టార్టప్లు మొదలయ్యాయి. ఈ సంస్థలకి ఇన్వెస్టర్ల నుంచి కోట్లాది డాలర్ల ఫండ్ వచ్చిపడింది. మరి 2025లో అలా వచ్చిపడిన ఫండ్స్ విలువ ఎంతో తెలుసా? ఏకంగా $202 బిలియన్. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 18 లక్షల కోట్లు. అమెరికా మొత్తం మీద గత ఏడాది మొత్తం కంపెనీల పెట్టుబడులు 36 లక్షల కోట్ల రూపాయలైతే అందులో సగానికి సగం ఏఐ కంపెనీల మీదే పెట్టేశారన్నమాట. మరి ఇంతటి క్రేజ్ కలిగిన ఈ ఏఐ వ్యాపారం 2025లో లాభాలు తెచ్చిందా? పెట్టుబడి పెట్టిన కోట్లాది డాలర్లు లాభాలుగా మారి వెనక్కి తిరిగి వచ్చాయా? 2025 సంగతి సరే, మరి ఇప్పుడు 2026లో ఈ ఏఐ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఏఐ మీద పెట్టుబడులు మరీ ఎక్కువైపోతున్నాయి. టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న 5 పెద్ద కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఒరాకిల్, ఈ 5 కంపెనీలు కలిసి 2026లో ఏఐ మీద పెడుతున్న బడ్జెట్ ఎంతో తెలుసా? తలుచుకుంటేనే కళ్ళు తిరుగుతాయి. ఏకంగా $450 బిలియన్, అంటే 40 లక్షల కోట్లు అన్నమాట. అయితే ఈ డబ్బు అంతటిని అవి తమ కంపెనీల జీతాల కోసమో, కంపెనీల అభివృద్ధి కోసమో పెట్టడం లేదు. కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెడుతున్నాయి. అంటే ఏఐ మీద పెట్టే పెట్టుబడిని కంపెనీ భవిష్యత్తు కోసం ఉపయోగపడే ఆస్తిగా భావిస్తున్నాయన్నమాట. దీన్ని బిజినెస్ భాషలో క్యాపెక్స్ అంటారు. ఎందుకింత ఖర్చు అంటే ఏఐని నడపడానికి అత్యంత పవర్ఫుల్ కంప్యూటర్లు కావాలి. పెద్ద భవనాల్లో లక్షల కొద్ది సర్వర్లు ఏర్పాటు చేయాలి. పవర్ఫుల్ జీపీయూలు కూడా కావాలి. చాలా కరెంట్ కావాలి. చెప్పాలంటే ఒక మోస్తారు ఏఐ సంస్థ తన ఏఐ కంప్యూటర్లని నడపాలంటే ఒక సిటీకి ఎంత కరెంటు అవసరమో అంత కరెంటు అవసరమవుతుంది. అందుకే ఇన్నేసి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేస్తున్నారు. మరోపక్క సక్సెస్ గురించి ఆర్థిక నిపుణులకి అనుమానం వచ్చేస్తోంది. 90లలో వచ్చిన .com బూమ్ ని ఇప్పుడు చాలా మంది తలుచుకుంటున్నారు. మీలో కొందరికి తెలిసే ఉంటుంది. 90ల చివరిలో .com బూమ్ అనే పేరుతో వెబ్సైట్స్ ట్రెండ్ వచ్చింది. అప్పట్లో ఏ కంపెనీ అయినా సరే చివరిలో .com అని ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తే దానికి ఎంతో క్రేజ్ ఉండేది. సామాన్య జనం, వ్యాపారులు కూడా వెబ్సైట్ల మీద, డొమైన్ల మీద చాలా పెట్టుబడులు పెట్టేస్తూ ఉండేవారు. అయితే ఎంతో క్రేజీగా మొదలైన ఈ .com బూమ్ తర్వాత గాలిబుడగలా పేలిపోయింది. ఏవో కొన్ని వెబ్సైట్లు తప్ప మిగిలినవేవి నిలదొక్కుకోలేకపోయాయి. వాటి మీద పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లలో చాలా మంది తర్వాత రోడ్డున పడ్డారు. ఇదిగో ఇప్పుడు ఏఐ బూమ్ పరిస్థితి కూడా అలాగే అవుతుందా అనే భయం ఆర్థిక నిపుణుల్లో కనిపిస్తోంది. ఈ ఏఐ బూమ్ ని ఒక తాత్కాలికమైన హైప్ అనుకోవాలా, లేక దీన్ని పూర్తిగా నమ్మేసి కోట్ల పెట్టుబడి పెట్టుకుంటూ ముందుకు ధైర్యంగా వెళ్ళిపోవచ్చా అన్నది తెలుసుకోవడం వీళ్ళకి కష్టమవుతోంది. పెద్ద సంస్థలైన మెటా, ఒరాకిల్ లాంటి కంపెనీలు కూడా ఏదో ధైర్యంగా ముందుకు వెళ్తున్నాయి కానీ మరోపక్క బిక్కుబిక్కుమంటున్నాయి. రేపు ఏఐ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద అనేక రకాలుగా విశ్లేషణలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వల్ల ఈ పెద్ద కంపెనీలకి లాభాలు రావడం లేదా? లాభాలు వచ్చి పడుతున్న మాట నిజమే, కానీ ఎందుకింత భయం అంటే దానికి కారణం ఉంది. ఈ కంపెనీలు ఇప్పుడు కలలో కూడా ఊహించినంత పెట్టుబడుల్ని ఏఐ మీద పెట్టేస్తున్నాయి. ప్రస్తుతం ఏఐ మీద ఓ కంపెనీకి రూపాయి లాభం వస్తుందంటే ఫ్యూచర్ మీద ఆశలతో అదే ఏఐ మీద ₹10 పెట్టుబడి పెట్టేస్తుంది ఆ కంపెనీ. అందువల్ల ప్రాక్టికల్ గా చూస్తే ఈ కంపెనీలకి ఏఐ వల్ల ప్రస్తుతం వస్తున్న లాభాల కంటే పెరుగుతున్న ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఖర్చుల వల్ల ఎంత పెద్ద కంపెనీలైనా
తగినంత సొమ్ము చేతిలో ఉండడం లేదు. దీనినే బిజినెస్ పరిభాషలో క్యాష్ ఫ్లో అంటారు. రేపు మరి ఏఐ ఏదైనా తేడా కొడితే లక్షల కోట్ల పెట్టుబడులు ఏమైపోతాయి అనే భయం ఓ పక్క ఈ కంపెనీల్లో ఉండనే ఉంది. అందుకే దీన్ని ఏఐ బబుల్ అని అంటున్నారు. .com బూమ్ టైంలో మాదిరిగా కొంపతీసి ఈ ఏఐ బిజినెస్ అనే బుడగ కూడా పేలిపోయి నష్టాలు తెస్తుందా? డౌట్ ఉన్నమాట నిజమే కానీ .com లాగా ఏఐ అంత ఘోరంగా నిరాశపరిచే అవకాశం లేదని కొంతమంది ఆర్థిక నిపుణులు ఊహిస్తున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. .com టైంలో ఇంటర్నెట్ అనేది ఇప్పుడున్నంత బలంగా లేదు. ఇన్ని ఆన్లైన్ బిజినెస్లు ఆనాడు లేవు. అసలు ఇంటర్నెట్టే జనానికి అంతగా అందుబాటులో లేని కాలం అది. పైగా అప్పట్లో ఈ టెక్ కంపెనీలన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి. ఆదాయం కూడా మరీ ఎక్కువేమీ కాదు. ఏదైనా తేడా వస్తే తట్టుకోగలిగే శక్తి వాటికి లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ వేలాది కోట్లు సంపాదించేశాయి. ఆర్థికంగా నిలదొక్కుని బలంగా ఉన్నాయి. ఒకవేళ రేపు ఈ ఏఐ బిజినెస్లు ఫెయిల్ అయ్యి పెట్టుబడుల నుంచి అనుకున్నంత లాభాలు రాకపోయినా మూసేయాల్సినంత పరిస్థితి రాదు. ఎందుకంటే ఏఐ ఒకటే వాటి ఆదాయ మార్గం కాదు. మిగతా మార్గాల్లో కూడా నిత్యం కోట్లల్లో ఆదాయం వస్తూనే ఉంటుంది. అయితే మరి ఈ ఏఐ బబుల్ డేంజర్ ఎవరికి ఉంది? చిన్న కంపెనీలకి. ఏఐని నమ్ముకుని స్పీడ్గా ఎదిగిపోవాలని కొన్ని చిన్న కంపెనీలు ఇప్పుడు రిస్క్ చేస్తున్నాయి. తమ స్తోమతకు మించి పెట్టుబడులు పెడుతున్నాయి. అవి మాత్రం కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది. రేపు ఏఐ కాస్త అటు ఇటు అయితే ఇబ్బంది పడేవి ఈ కంపెనీలే. ఏదేమైనా అటు పెద్ద కంపెనీలు గాని ఇటు చిన్న కంపెనీలు గాని ఈ ఏడాది ఏఐ మీదే అన్ని ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి. వాటి లాభ నష్టాల మాట పక్కన పెడితే ఒక మంచి విషయమైతే ఉంది. ఏఐ కంపెనీల మధ్య ఉన్న ఈ పోటీ వల్ల టాలెంటెడ్ పీపుల్ కి ఇప్పుడు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఏఐ టూల్స్ తో డీల్ చేయగల హ్యూమన్ టాలెంట్ కి ఎంతో మంచి టైం ఇది. ఏఐని అర్థం చేసుకుని దానిని సరికొత్త పద్ధతిలో వాడగలిగే టెక్నికల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి టెక్ రంగంలో ఇప్పుడు తిరుగులేదు. ఇది సంతోషించదగిన విషయం.